మొఘల్ పాలకుడు ఔరంగజేబు వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చెందిన సునీల్ అంబేకర్ స్పందించారు. టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో సునీల్ అంబేకర్ పాల్గొని మాట్లాడారు. ఔరంగజేబును ఆక్రమణదారుడిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఏ ఆక్రమణదారుడిని ప్రశంసించడం, ఎవరైనా దొంగ భారతదేశానికి వచ్చి దోచుకొని పారిపోతే అతన్ని కీర్తించడం సరికాదని అంబేకర్ అన్నారు. ఇది సమాజంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం ఔరంగజేబుపై చర్చ తప్పు అని సునీల్ అంబేకర్ అన్నారు. ఇటువంటి అంశాలను ఉద్దేశపూర్వకంగా లేవనెత్తుతున్నారంటూ వెల్లడించారు. ఇది అసలు టాపికే కాదు. ఆక్రమణదారుల గురించి మాట్లాడి ఉద్దేశపూర్వకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రజలు ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడాలని అన్నారు. ఈ వ్యక్తులు దేశభక్తులు. ఔరంగజేబు సమాధి తవ్వకంపై స్పందిస్తూ అది రాజ్యాంగ పరిమితుల్లో ఉంటేనే సరైనదని అంబేకర్ అంటున్నారు. నాగ్పూర్లోని జరిగిన హింసను సునీల్ అంబేకర్ తప్పుపట్టారు. హింసను ఏ విధంగానూ సమర్థించలేమన్నారు. నాగ్పూర్ హింసపై పోలీసులు, చట్టం తమ పని తాము చేసుకుంటున్నాయని అంబేకర్ అన్నారు. బాలీవుడ్ సినిమా చావా విడుదలైనప్పటి నుండి ఔరంగజేబుపై చర్చ మొదలైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఈ అంశానికి సంబంధించి ఎక్కువ వివాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఔరంగజేబుకు మద్దతుగా మాట్లాడిన తర్వాత వివాదం మరింత పెరిగింది.